ఆంధ్రాలో నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? జనసేన టీడీపీ. ఎందుకని? ఎందుకంటే కొత్త ప్రభుత్వం చూడాలనుకుంటున్నాం. జనసేన టీడీపీ అయితే మంచిదని మా ఉద్దేశం. సో ఈ 5 years జగన్ పాలన మీకు ఎలా అనిపించింది? నాకైతే నచ్చలేదు యాక్చువల్గా. ఎందుకంటే అమ్మఒడి నెక్స్ట్ కొన్ని పథకాలు లాస్ట్ మూమెంట్ వరకు వేస్తానన్నారు, చెప్తే కొన్ని వేయలేదు, కొంతమంది తీసేశారనమాట. దానివల్ల చాలామంది సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. కొంతమందికి అయితే హౌసెస్ ఇస్తానని చెప్పారు, హౌసెస్ ఇచ్చారు, కానీ యాక్చువల్గా కొంతమందికి అయ్యాయి, కొంతమందికి అవ్వలేదు అనమాట. అన్నీ ఇచ్చానని చెప్పారు కానీ అన్నీ అవ్వలేదు. యాక్చువల్గా నేను స్టూడెంట్, బీటెక్ కంప్లీట్ అవుతుంది. బీటెక్ కంప్లీట్ అయినప్పుడు ఇప్పుడు యాక్చువల్గా మాకు పడవలసింది 4 terms అనమాట. 4 termsలో 2 terms పడ్డాయి, నెక్స్ట్ 2 terms అని పడలేదు. ఆ పడకపోవడం వల్ల ఇంట్లో అప్పు చేసి ఏదో చేసి మేము కట్టుకుంటున్నాం తప్పితే అక్కడి నుంచి రూపాయి కూడా ఇచ్చానని పేరుకి తప్పితే ఏం లేదనమాట అక్కడ. సో ఏమన్నా కానీ సంక్షేమ పథకాలు అంటున్నారు కదా, సంక్షేమ పథకాలు అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నారండి, ఇవ్వట్లేదని అనట్లేదు. లాస్ట్ టైం లాగా అందరికీ ఇస్తున్నారు, కాకపోతే ఈసారి జనసేన టీడీపీకి అయితే బాగుంటుందని మా ఉద్దేశం. సో రోడ్లు కానీ ఐటీ పరంగా కానీ డెవలప్మెంట్ ఎలా ఉందంటారు జగన్ పాలన? ఐటీ రోడ్లు అయితే వేస్ట్ అండి. రోడ్లు ఐటీ అయితే చాలా మట్టుకు వేస్ట్ అనమాట. ఐటీ పరంగా చూసుకుంటే మీరు వినే ఉంటారు మీరు ఐటీ మినిస్టర్ గురించి. ఆ పక్క నియోజకవర్గం మా చోడవరం నియోజకవర్గం, ఆయన అనకాపల్లి నియోజకవర్గం అనమాట. అప్పడాలు అలాంటి చిన్న పెద్ద మాటలని మాట్లాడుతుంటారు, టమాటా సాసులు అలాంటి వీటి గురించి మాట్లాడుతారు. ఒక ఐటీ సెక్టర్ సంబంధించిన ఒక్క మాట తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఎంతమంది ఇంటర్వ్యూలకి వెళ్తున్నారా, ఇంటర్వ్యూలు ఎంతమంది రిజెక్ట్ అవుతున్నారు, ఎంతమంది జాబ్స్ వస్తున్నాయి, ఎంతమంది రావట్లేదు అనే విషయం వాడు ఒకసారి వెళ్తే తెలుస్తుందని నా అభిప్రాయం అండి. అక్కడ ఏమీ లేవు. వైజాగ్లో ఉన్నవి కూడా అసలు ఏం లేవు మ్యాక్సిమం. ఆ ఉన్నవి ఏమైనా ఉంటే అక్కడ ఫార్మాటికల్ ఉన్నాయి. ఆ ఫార్మాటికల్లో దాదాపు 45 years 50 years దాటిన వాళ్ళు తప్పితే ఇంకెవరు చేయలేరండి. మద్యపానం అనేది సంపూర్ణ నిషేధం అన్నాడు కదా, చేశాడా? మద్యపానం అయితే ఏం చేయలేదండి. కొత్త బ్రాండ్లు తెచ్చి కల్తీ అమ్ముతున్నారు అంటున్నారు కదా, వాటి గురించి అయితే నాకు అంటే మందు గురించి అంత అవగాహన అయితే లేదండి. మిగతా దేని గురించి అయితే నేను చెప్పను. కాకపోతే దానివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు, చాలామంది చనిపోయారండి మందు వల్ల. దానివల్ల చాలామంది అప్పులు చేస్తారు, చాలామంది రేట్లు పెంచడం వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఆ రోడ్లు బాగాలేకపోవడం వల్ల ఆ రోడ్లోనే పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా మట్టుకు జరుగుతున్నాయి అన్నమాట. 3 రాజధానులు చేస్తా అని చెప్పారు కదా. 3 రాజధానులు యాక్చువల్గా వైజాగ్ పెట్టడం మాకు మంచిదే, కాకపోతే వైజాగ్లో ప్లేస్ అనేది లేదనమాట. యాక్చువల్గా ఎక్కడా ప్లేస్ లేదు. యాక్చువల్గా వైజాగ్ కూడా నేను చెప్తున్న ప్రకారంగా అయితే అమరావతి ఉంటేనే బెటర్ అని మాకు ఉద్దేశం. ఎందుకంటే సెంటర్ ఆఫ్ ద స్టేట్గా అది మొత్తం స్టేట్ మొత్తం కూడా డెవలప్ అవుతుంది. అదే మా వైజాగ్లో ప్లేస్ లేదండి, ఎక్కడ పెట్టినా సరే మొత్తం అదొక గందరగోళంగా అయిపోతూ ఉంటుంది. దానివల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మరి నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వాళ్ళ సీఎం అవుతే ఎలాంటి మార్పులు రావచ్చు? చంద్రబాబు నాయుడు జనసేన కానీ అయితే పవన్ కళ్యాణ్ నెక్స్ట్ 3 yearsలో ఫస్ట్ 3 years పవన్ కళ్యాణ్ సీఎం అయితే బాగుంటుంది. నెక్స్ట్ 2 years చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. ఎందుకంటే 14 years చంద్రబాబు నాయుడు చేశారు. పవన్ కళ్యాణ్ని ఒక 3 years చూడాలని మా కోరిక. మేము కూడా పవన్ కళ్యాణ్ సార్ని చూడాలని, మేము ఓటేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.